హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ అండి. అద్దరిపోతుందండి టేస్ట్ అయితే మాత్రం. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా. ఇక్కడ ఒక 2 కట్టల వరకు గోంగూర ఆకులను తీసుకుందాము. ఈ ఆకులను బాగా వాష్ చేసేసుకుందామండి. ఇక్కడ హ్యాండ్ఫుల్గా తీసుకుందాము. ఇలా రెడ్ గోంగూర అయితేనే మనకి టేస్ట్ బాగుంటుందండి, పుల్ల పుల్లగా. ఇలా వీటిని బాగా ఒక 4 to 5 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 1/2 kg వరకు మనం చికెన్ని తీసుకుందాం. ఈ చికెన్ని కూడా బాగా వాష్ చేసేసుకుని లెమన్ వేసుకుని వాష్ చేసుకుందామండి, అప్పుడే స్మెల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 teaspoon వరకు కూడా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం గోంగూర ఆకులను పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకుందాము. ఈ ఆకుల్ని మొత్తం కూడా వేసేసుకుందాము. కాడలు వేసుకోకూడదండి, కాడలు చేదొస్తుంది. సో ఆకులను వేసేసుకుని ఒక 3-4 వరకు పచ్చిమిర్చి తీసేసుకుని కలిపేసుకుందాం. లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేసేసుకుందాము. ఆకులు మొత్తం మెత్తబడే వరకు గోంగూర మనం ఫ్రై చేసుకోవాలి. త్వరగానే అయిపోతుందండి ఈ ప్రాసెస్ అయితే మాత్రం, పెద్ద టైం పట్టదు. ఆకుకూరలు ఏదైనా కూడా త్వరగానే అయిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనం మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాము. ఒక 2 minutes తర్వాత చూద్దాం. చూసారు కదండి, ఇది మెత్తగా ఉడికిపోయింది. ఇలా మనం గరిటెతో ఇలా మ్యాష్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. కావాలనుకుంటే మ్యాషర్తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు గరిటెతో చేసినా సరిపోతుందండి, మెత్తగా అయిపోతుంది. మిక్సీ అయినా చేసుకోవచ్చండి, కానీ మిక్సీ కంటే కూడా ఇలా మ్యాష్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆ టేస్ట్ ఈ టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇలా మనం పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకుందాము. ఒక 3 to 4 teaspoons వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, సో వేసుకుందాం. ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర యాడ్ చేసుకుందాము. ఒక 1/2 teaspoon వరకు జీలకర్రను కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ జీలకర్రని కూడా బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇవి వేగిపోయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు ఒక 2-3 వరకు పచ్చిమిర్చిని స్లైసెస్లా కట్ చేసి అవి కూడా వేసేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసేసుకుందాం. లో ఫ్లేమ్లోనే పెట్టేసి బాగా ఫ్రై చేసేసుకుందామండి. ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా బాగా ఫ్రై చేసుకుందాము, అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇందులోకే 1 teaspoon వరకు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో, లేకపోతే పచ్చిగా స్మెల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 spoon వరకు సాల్ట్, ఒక 1/2 teaspoon వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకుని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes వరకు మనకి ఆనియన్స్ మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, ఆనియన్స్ హాఫ్ వరకు కూడా మగ్గిపోయినాయి. ఇలా వేపుకుంటూనే మనం ఒక 1 టమాటాని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం. ఈ టమాటాలు బాగా మెత్తబడే వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాము. మెత్తబడాలండి టమాటాలు అయితే మాత్రం, అప్పుడే బాగుంటుంది కర్రీ. మూత పెట్టేసి ఒక 2 to 3 minutes వరకు ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ చూద్దాం. చూసారు కదండి, టమాటా అయితే మాత్రం మెత్తగా ఉడికిపోయింది కదా. ఒకసారి బాగా కలిపేసుకొని మనం చికెన్ యాడ్ చేసేసుకుందాం. చికెన్ని కూడా యాడ్ చేసేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టేసి బాగా కలిపేసుకుందాము. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మనం 5 to 10 minutes వరకు కూడా లో ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలండి. మనకి చికెన్లోంచి వాటర్ వస్తాయి, ఆ వాటర్తోనే మనకి ముక్క ఉడికిపోతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ ఏం వేయనవసరం లేదు. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉందాం. ఒక 2 minutes తర్వాత చెక్ చేద్దాం. చూసారు కదండి, వాటర్ అయితే మాత్రం వచ్చాయి. ఈ వాటర్లోనే మొత్తం కూడా మనకి ఉడికిపోతుంది ముక్క. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మనం ఫ్రై చేసేసుకుందాం. మళ్ళీ ఒక 2 to 3 minutes తర్వాత చెక్ చేద్దాం. వాటర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి కదండి. ముక్క కూడా మనకి ఉడికిందో లేదో కూడా మనకి ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఇలా గరిటెతో అంటే మనకి తెలుస్తుంది ముక్క ఉడికిందో లేదో అని. నాకైతే మాత్రం ఇక్కడ ఉడికిపోయిందండి. మనకి రుచికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకుందాం. మనకి ఆల్రెడీ గోంగూర వేస్తాం కాబట్టి మనకి కారం ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి. ఒక 3 spoons వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు.
కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుందాం. మొత్తం కూడా బాగా కలిపేసుకుందాం కారం ముక్కలకి పట్టే వరకు. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మనకి ఇందులోకి మనం మసాలా స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం, పౌడర్స్. ఒకసారి కారం అంతా మనకి పట్టే వరకు ఒక 5 మినిట్స్ ఇలా మనం మగ్గించుకుందాము మూత పెట్టేసి. ఇందులోకే మనం పొడులు వేసేసుకుందామా. చూసారు కదండి, ముక్క అయితే మాత్రం పర్ఫెక్ట్గానే ఉడికిపోయింది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 1 స్పూన్స్ వరకు మనం ధనియాల పౌడర్ వేసుకుందాం, ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందాం, 1 టీ స్పూన్ వరకు కూడా మనం చికెన్ మసాలా వేసుకుందామండి. ఈ పౌడర్స్ మనకి లో ఫ్లేమ్లోనే వేగాలండి, లేకపోతే మాడిపోతుంది. సో ఒకసారి ఇలా బాగా వేపేసుకొని మూత పెట్టేసి జస్ట్ 2 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూద్దామా. ఇలా ఒకసారి బాగా వేపేసుకున్న తర్వాత మనం గోంగూర మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, మెత్తగానే చేసుకున్నాం కదండి మ్యాష్. అయితే మాత్రం ఇలా మొత్తం కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకుని ఒక 1 గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ మొత్తం ముక్కలు మనకి గోంగూర అంతా బాగా కలిసే వరకు బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికిచ్చేసుకోవాలండి, వాటర్ అంతా దగ్గరికి పడే వరకు. ఒకసారి సాల్ట్, కారం, మసాలాలు అన్నీ కూడా చెక్ చేసుకోండి. మనకి పులుపు అన్నీ కూడా ఇప్పుడే తెలుస్తుంది. కారం సరిపోకపోయినా, సాల్ట్ సరిపోకపోయినా మనం ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది. కారం అన్నీ కూడా మనకు కరెక్ట్గానే సరిపోయిందండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే మనం ఉడికించేసుకుందాం. చూసారు కదండి, ఆయిల్ పైకి తేలింది, కర్రీ రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర చల్లేసుకొని మనం ఒకసారి బాగా కలిపేసుకొని, చూసారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం దింపేసుకుంటే మనకి కర్రీ దగ్గరికి పడుతుందండి నెక్స్ట్ చల్లారిన తర్వాత. సో ఒకసారి బాగా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే మాత్రం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి ఇలా చేసి మనకి సర్వ్ చేసామంటే అదిరిపోతుందండి టేస్ట్. అసలు మన ప్లేట్ ఖాళీ చేయాల్సిందేనండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye friends. See you next video.